హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను చిరంజీవిని. ఈరోజు హిందీ పేపర్లో ఉన్న సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఐటమ్స్ వచ్చేసి మనకు గవర్నమెంట్ క్లియర్స్ ఎంఎస్పీ హైప్ ఫర్ 14 ఖరీఫ్ క్రాప్స్ అని ఉంది. జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ యూనియన్ క్యాబినెట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్కి ముందు సీజన్ యొక్క అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు సమ్ ఆఫ్ ద అగ్రికల్చర్ క్రాప్స్కి రెమ్యూనరేటివ్ ప్రైస్ని మినిమం సపోర్ట్ ప్రైస్ని డిక్లేర్ చేస్తూ ఉంటుంది. అందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు నిన్న యూనియన్ క్యాబినెట్ పెట్టే 14 ఖరీఫ్ క్రాప్స్కి ఒక ఎంఎస్పీని డిక్లేర్ చేసింది. అండ్ జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ క్యాబినెట్ వచ్చేసి 22 క్రాప్స్కి మనకు ఎంఎస్పీ ఇస్తూ ఉంటుంది. అందులో 14 వచ్చేసి ఖరీఫ్ క్రాప్స్ ఉంటాయి, ఒక 2 వచ్చి కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి, 6 వచ్చేసి రబీ క్రాప్స్ ఉంటాయి. సో ఏ సీజన్కి ఆ సీజన్ మనకు సోయింగ్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ఫార్మర్స్కి ఒక భరోసా ఇచ్చేదానికి ఎంఎస్పీని యూనియన్ క్యాబినెట్ డిక్లేర్ చేస్తూ ఉంది. ఈ యూనియన్ క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రైమ్ మినిస్టర్ చైర్మన్షిప్లో మీట్ అవుతూ ఉంటుంది. ఈ క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ మనకు జనరల్గా ఎంఎస్పీని డిక్లేర్ చేస్తూ ఉంటుంది. సో ఈ 22 క్రాప్స్ కాకుండా మనకు జనరల్గా ఇంకొక షుగర్ కేన్ కూడా స్టేట్ లెవెల్లో మనకు ఒక ఎంఎస్పీ లాంటిదే, అంటే దాన్ని ఏమంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటారు. అది షుగర్ కేన్కి స్పెసిఫిక్గా ఉంటుంది. సో మనకు కమర్షియల్ క్రాప్స్ విషయానికి వచ్చేసరికి మనకు జూట్ అండ్ కోప్రా ఉన్నవి. రిమైనింగ్ వీట్ క్రాప్స్కి వచ్చేసరికి మనకు రబీ క్రాప్కి వచ్చేసరికి వీట్, బార్లీ అనేవి చాలా ప్రధానంగా ఉన్న క్రాప్స్. ఈ క్రాప్స్ ఎందుకంటే సోయింగ్ సీజన్ స్టార్ట్ అవ్వకముందే ఫార్మర్కి ఒక భరోసా ఇచ్చేదానికి, ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ పెంచేదానికి ఎంఎస్పీ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ మంది ఫార్మర్స్ ఆ పర్టికులర్ ఎంఎస్పీ ఎక్కువ ఉండే క్రాప్కి కల్టివేషన్కి వెళ్ళి ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ పెంచేసి ఫుడ్ సెక్యూరిటీ లెవెల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ యూనియన్ క్యాబినెట్ ఎవ్రీ క్రాపింగ్ సీజన్కి ముందుగానే ఎంఎస్పీ సర్టెన్ క్రాప్స్కి డిక్లేర్ చేస్తుంది. అందులో ప్రధానంగా 14 క్రాప్స్కి మనకు ఖరీఫ్కి డిక్లేర్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఫార్మర్స్లో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఈ క్రాప్ని ఈ సీజన్లో మనం కల్టివేట్ చేయగలిగితే మనకు పక్కాగా ఇంత సపోర్ట్ ప్రైస్ ఇంతకంటే ఎక్కువ ఈ మినిమం సపోర్ట్ ఇంత దొరుకుతుంది అనేసి ఒక 2300 per క్వింటల్ అనేసి 2024-25 ఖరీఫ్కి ప్యాడీకి అనేసి డిక్లేర్ చేసి ఉన్నారు. సో ఈ రకంగా ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో ఫార్మర్ కల్టివేషన్కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే గవర్నమెంట్ ఏదైతే ఈ 14 క్రాప్స్కి ఎంఎస్పీ డిక్లేర్ చేసిందో అది జనరల్గా మనకు క్లియర్ పాలసీ. ఎంఎస్పీ ఏదైతే 1.5% ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్కి 1.5% ఉండేలా మన ఎంఎస్పీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే ప్రొడక్షన్ కాస్ట్ కంటే 1.5% ఎక్కువ ఉండేలా స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ 1.5% ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ కంటే ఉండాలి ఎంఎస్పీ అనేది. సో ఏదైతే ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్కి అలైన్మెంట్గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎంఎస్పీ డిక్లేర్ చేయడం జరిగింది. దీనివల్ల ఫార్మర్స్లో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఫుడ్ సెక్యూరిటీకి కావాల్సిన ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో ప్రాపర్ వేలో కల్టివేషన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా యుఎస్ పార్ట్నర్షిప్ అండి. క్రిటికల్ మినరల్స్ విషయంలో వచ్చేసరికి ఇండియా యుఎస్ రెండు క్రిటికల్ మినరల్స్ విషయంలో ఎలా ముందుకెళ్ళాలనేది రీసెంట్లీ ఇండియా యుఎస్ ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐసెట్ డైలాగ్ రెండు దేశాల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మధ్య జరిగింది. ఇక్కడ ఒక కంక్లూషన్కి వచ్చింది ఏంటంటే ఇండియా అండ్ యుఎస్ఏ టుగెదర్ ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో స్పీడప్ చేయాల ప్రాసెస్ అనేసి క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ విషయంలో కలిసి ముందుకెళ్ళాలని ఒక డెసిషన్ అయితే వ్యక్తపరిచాయి. సో ఇందులో భాగంగా మనకు క్రిటికల్ మినరల్స్ అనేది ఎనీ కంట్రీలో ఎకనామిక్ యాక్టివిటీ సస్టైన్డ్ మేనర్లో జరగాలంటే నవేడేస్ క్రిటికల్ మినరల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ చాలా పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రధానంగా మనకు క్రిటికల్ మినరల్స్తో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇండియా అండ్ యుఎస్ఏ రెండు కలిసి ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో ఒక బయలాటరల్ అగ్రిమెంట్ కోఆపరేషన్ కోసం ముందుకు రాబోతున్నాయి. సో దీనికోసం ఇండియా కామర్స్ మినిస్ట్రీ తర్వాత యుఎస్ కామర్స్ డిపార్ట్మెంట్ రెండు క్విక్గా అగ్రిమెంట్ చేసుకోవాలని ఒక కంక్లూషన్ అయితే రెండు తెలిసాయి. ఈ క్రిటికల్ మినరల్స్లో ప్రధానంగా మనం చూసుకుంటే గ్రాఫైట్, గ్యాలియం, తర్వాత జెర్మేనియం ఇవి ప్రధానంగా ఉన్నాయి. ఇవి కాకుండా మనకు రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మనకు చాలా నవేడేస్ మన లీథియం లాంటివి పర్టికులర్లీ ఇప్పుడు మనకు ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ పెరుగుతున్న క్రమంలో, తర్వాత మొబైల్ ఫోన్ యూసేజెస్ కానీ లేకపోతే ల్యాప్టాప్ బ్యాటరీస్లో అన్నింటిలో కూడా లీథియం అయాన్ యొక్క
రోల్ చాలా చాలా యూనో సిగ్నిఫికెన్స్గా ఉన్న ఈ తరుణంలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ తర్వాత క్రిటికల్ మినరల్స్ విషయంలో రెండు కంట్రీలు ఒక యూనో పాజిటివ్గా ఒక అగ్రిమెంట్తో ముందుకెళ్ళాలని కంక్లూషన్కి వచ్చాయి. సో ఈ క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి విదేశాల్లో కూడా ఇండియన్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అది మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ 1957ని అమెండ్మెంట్ చేసి మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2023ని తీసుకొచ్చింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2023 ఇండియా ఇంతకుముందు ఏదన్నా క్రిటికల్ మినరల్స్ కానివ్వండి, రేర్ ఎర్త్ మినరల్స్ కానివ్వండి, ఏవైనా ఎక్స్ప్లోరేషన్ ఇండియా వరకే చేసేది, విదేశాల్లో ఉండేది కాదు. ఇప్పుడు మనకు గ్యాస్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కోసం మనకు ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఉంటుంది. ఓఎన్జీసీ విదేశ్ అది మనకు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ విదేశాల్లో చేస్తుంది. ఇండియన్ ఇంట్రెస్ట్ కోసము ఇది విదేశాల్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన దాన్ని ఇండియా కూడా కొంచెం షేర్ తీసుకొని ఆ దేశాలతో మనకు ఒక అగ్రిమెంట్తో ముందుకెళ్తుంది. అలానే విదేశాల్లో ఖనిజాల్లో ఏదైతే మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఖనిజ్ విదేశ్ లిమిటెడ్ కాబిల్ అనే ఒక ఈక్విటీ ఒక 3 సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆర్గనైజేషన్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఈ 3 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ 3 కలిపి ఒక కాబిల్ విదేశ్ లిమిటెడ్ అనే ఒక ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ అంటే కాబిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రధానంగా వేరే దేశాల్లో ఎక్కడైతే ఈ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో వాటిని ఎక్వైర్ చేయడమే దీని ప్రధాన ఎజెండాగా ఈ కాబిల్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కాబిల్ని మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2023 కింద ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ప్రధానంగా ఇప్పుడు కాబిల్ 3 దేశాల్లో మినరల్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ తీసుకుంటూ ఉంటుంది. అది ప్రధానంగా ఆస్ట్రేలియా, అర్జెంటీనా అండ్ చిలీ మనం చూసుకుంటే సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌత్ అమెరికన్ కంట్రీస్ జనరల్గా రీచ్ ఇన్ క్రిటికల్ మినరల్స్ యాజ్ వెల్ యాజ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఇప్పటికి మనం చూసుకుంటే గ్లోబల్లీ చైనా చాలా అడ్వాన్స్గా ఉంది. చైనా దగ్గర చాలా పెద్ద మొత్తంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, అలానే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. చైనీస్ ఎకానమీకి ఈక్వల్గా ఇండియన్ ఎకానమీ సస్టైన్డ్ మేనర్లో గ్రోత్ అవ్వాలంటే ఖచ్చితంగా క్రిటికల్ మినరల్స్ యాజ్ వెల్ యాజ్ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ క్రిటికల్ మినరల్స్ కోసం కాబిల్ ఇప్పుడు ఆస్ట్రేలియా, తర్వాత అర్జెంటీనా, తర్వాత చిలీ ఈ 3 దేశాల్లో తన మైన్స్ యాక్టివిటీని మైన్స్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంది. అలానే రేర్ ఎర్త్ మినరల్స్ కోసం కూడా మనకు సౌత్ అమెరికన్ కంట్రీస్లో చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. కాబట్టి చాలా దేశాలతో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఇండియా ఒక స్మూత్గా రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్వైర్ చేసి ఇండియన్ ఎకనామిక్ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలి రాబోయే రోజుల్లో సస్టైన్ మేనర్లో అనేసి చాలా దేశాలు సౌత్ అమెరికన్ కంట్రీస్లో చాలా దేశాలతో మనకు బయలాటరల్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది. అందులో ప్రధానంగా మనకు అర్జెంటీనా ఉంది. అర్జెంటీనాలో ఆల్రెడీ మనం అర్జెంటీనా అండ్ చిలీ, ఈ అర్జెంటీనా చిలీలో క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కాబిల్ కూడా చేస్తూ ఉంది. సో ఇది ఎకనామిక్ యాక్టివిటీ ఏ దేశంలో ఉన్న సస్టైన్ మేనర్లు అంటే రా మెటీరియల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రా మెటీరియల్ చాలా అవైలబిలిటీ బెటర్గా ఉంటేనే ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ ఫర్దర్గా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఎకనామిక్ యాక్టివిటీ స్లో అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి అగ్రిమెంట్స్ పర్టికులర్లీ డెవలప్డ్ కంట్రీస్లో చాలా అవసరము. చూద్దాం ఈ అగ్రిమెంట్తో ఎన్ని దేశాల్లో ఇంకా ఈ కాబిల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎన్ని దేశాల్లో మనకు ఇంకా ఫర్దర్గా క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. అండ్ ఇండియాకి కావాల్సిన మినరల్ సెక్యూరిటీని ఏ రకంగా ఇవ్వబోతుందో చూడాలి. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ గురించి అండి. రీసెంట్గా మనకు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ వచ్చేసి వివేక్ దేబ్రాయ్ అనే అతను ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. ఇతను ఏం చెప్తున్నారంటే 2009లో మనకు టెండూల్కర్ కమిటీ అనేసి ఒక కమిటీ ఉండింది. ఆ టెండూల్కర్ కమిటీ మనకు 2009లో పావర్టీ లైన్ని డిఫైన్ చేసింది. రూరల్ ఏరియాస్లో అయితే 27 రూపీస్ కంటే ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళని అబవ్ పావర్టీ లైన్కి వస్తారనేసి, అదే అర్బన్ ఏరియాస్లో అయితే 33 రూపీస్ కంటే ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు మనకు పావర్టీ లైన్కి అబవ్ ఉన్నట్టు ఒక డెఫినేషన్ ఇచ్చారు. సో అది వే బ్యాక్ ఇన్ 2009లో తీసుకొచ్చిన మనకు పావర్టీ లైన్ ఎస్టిమేషన్. సో 2009 నుంచి ఈ రోజు వరకు మనకు మధ్యలో ఇంకొక కమిటీ వచ్చింది. అది రఘురామ్ రాజన్ కమిటీ 2014లో తన రికమెండేషన్ ఇచ్చింది పావర్టీ లైన్ డెఫినేషన్ కోసం డిఫైన్ చేసేదానికి. బట్ ఈ రఘురామ్ రాజన్ కమిటీ యొక్క ఈ రికమెండేషన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మనం దీన్ని ప్రామాణికంగా తీసుకెళ్ళము. ఈ రోజుకు ఇండియాలో పావర్టీ ఎస్టిమేషన్ ఏదైనా జరుగుతూ ఉందంటే అది టెండూల్కర్ కమిటీ
ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకుని ఉంది. ఆ తర్వాత మనకు నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేసి ఒకటి తీసుకొచ్చింది. బట్ అది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏంటంటే మనకు ఏదైతే మనకు నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన ఫిగర్స్ని బేస్ చేసుకొని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇండియాలో పీపుల్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పింది. కానీ ఒక ప్రాపర్గా పావర్టీ లైన్ ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ కంటే పైన ఉండే వాళ్ళని ఏపీఎల్ కేటగిరీ కిందికి వస్తారని, ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ కంటే తక్కువ ఉండే వాళ్ళని బీపీఎల్ కిందికి వస్తారనేసి ఒక డెఫినేషన్ అనేది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఇవ్వలేదు. కాబట్టి దీన్ని మనం నీతి ఆయోగ్ ఇచ్చిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం పావర్టీ లైన్ ఏదైతే పావర్టీ మెజరింగ్ లైన్గా మనం చూడలేమన్నమాట. ఈ క్రమంలో ఎకానమీ గ్రో అవుతుంది, ఆల్మోస్ట్ 15 years అవస్తుంది. ఈ క్రమంలో 15 years అయినా కానీ ఒక పావర్టీ కొత్త పావర్టీ లైన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ చైర్మన్ చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎకానమీ జనరల్గా గ్రో అయ్యే కొద్ది లిటిల్ బిట్ మనకు ఏముంటుంది, కొంచెం ఇన్ఈక్వాలిటీ తర్వాత పావర్టీ కొంచెం పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఎంత ప్రాస్పర్ అయ్యే కొద్ది కొంత సెగ్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ ఈ ఎకనామిక్ ప్రాస్పెరిటీ తర్వాత ఎకనామిక్ గ్రోత్ నుంచి కొంచెం డీవియేట్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎంతమంది ఈ ఎకనామిక్ ప్రాస్పెరిటీకి ఎకనామిక్ గ్రోత్కి దూరం అయ్యి ఈ ఇన్ఈక్వాలిటీ గ్రూప్లోకి ఎంటర్ అయ్యారనేది కూడా చెక్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 15 years అయింది. కాబట్టి గవర్నమెంట్ ఒక కొత్త పావర్టీ లైన్ ఎస్టిమేషన్తో వస్తే అది ఎంతమంది గవర్నమెంట్ ఇండియాలో ఎంతమంది పావర్టీలో ఉన్నారు, వాళ్ళని పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చేదానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్ వస్తే బాగుంటుంది అనే ఒక ప్రాపర్ స్కీమ్స్ చాకౌట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఈ పావర్టీని అనేది రెగ్యులర్ ఇంటర్వెల్లో తీసుకురాగలిగితే మాత్రమే ఈ పావర్టీ సెగ్మెంట్లో ఉన్న పీపుల్ కోసం వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. చూడాలి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త పావర్టీ లైన్ని డిఫైన్ చేసేదానికి ఎలాంటి కమిటీ అయిపోతుంది, ఏ కమిటీ ఏ టైంలో వేసి ఎలాంటి ఒక మొడాలిటీస్ వస్తుందనేది. బట్ 15 years అయింది కాబట్టి ఖచ్చితంగా కొత్త పావర్టీ లైన్ డిఫైన్ చేసేదానికి ఒక కమిటీ తీసుకొస్తే ఇప్పుడు డైనమిక్స్ కూడా మారిపోతుంది, కన్జంప్షన్ హ్యాబిట్ మారిపోతూ ఉంది, తర్వాత ఎకనమిక్ ఇన్కమ్ లెవెల్స్ మారిపోతున్నాయి. ఈ క్రమంలో ఒక కొత్త పావర్టీ లైన్ డెఫినేషన్తో రావడం అనేది ఖచ్చితంగా ఎమర్జింగ్ ట్రెండ్స్కి అనుగుణంగా ఉంటే బాగుంటుంది అనేసి ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ చెప్తున్నారు. ఇక మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రష్యా నార్త్ కొరియా సైన్స్ డిఫెన్స్ ప్యాక్ట్ అండి. ఇప్పుడు నార్త్ కొరియా అండ్ రష్యా ఈ రెండు కంట్రీస్ మనం చూసుకుంటే ప్రధానంగా వెస్ట్ పర్టికులర్లీ యుఎస్కి చాలా అడ్వర్స్ కంట్రీస్గా మనం చూడాల్సి ఉంటుంది, నార్త్ కొరియా యాజ్ వెల్ యాజ్ రష్యా. సో రష్యా ఒక సైడ్ ఉందంటే డెఫినెట్గా ఆపోజిట్ సైడ్లో యుఎస్ ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నార్త్ కొరియా కూడా అంతే, యుఎస్ ఒక పక్క ఉందంటే నార్త్ కొరియా దానికి క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక నార్త్ కొరియా తర్వాత రష్యా మధ్య ఒక స్ట్రాంగెస్ట్ ఎవర్ ట్రీటీని రీసెంట్గా సైన్ చేశారు. ఇది పుతిన్ రీసెంట్గా నార్త్ కొరియా విజిట్ చేసినప్పుడు సైన్ చేశారు. సో డీటెయిల్స్ ఆఫ్ ద ఈ ట్రీటీ ఏంటిది అనేసి ఇంకా అఫీషియల్గా తెలియకపోయినా ఒకటైతే క్లియర్, ఇప్పుడు రష్యా అయితే యుక్రెయిన్తో వార్లో ఉంది. ఈ యుక్రెయిన్తో వార్లో ఉన్న ఈ క్రమంలో రీసెంట్గా ఒక పీస్ సమ్మిట్ అనేది మనకు స్విట్జర్లాండ్లో జరిగింది యుక్రెయిన్కి సంబంధించి, యుక్రెయిన్లో పీస్ని ఎలా తీసుకురావాలనే అంశం మీద. తర్వాత G7 మీటింగ్ ఇటలీలో జరిగింది, అది కూడా ఖచ్చితంగా యుక్రెయిన్కి కావాల్సిన మిలిటరీ, బడ్జెటరీ, హ్యుమానిటేరియన్ సపోర్ట్ మొత్తం G7 కంట్రీస్ యుక్రెయిన్కి ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో రష్యా ఆల్ ద వే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మన నార్త్ కొరియాకి వెళ్ళి నార్త్ కొరియాతో ఒక స్ట్రాంగెస్ట్ ఎవర్ డిఫెన్స్ ట్రీటీని సైన్ చేశారంటే యుక్రెయిన్ వార్ విషయంలో పర్టికులర్లీ యుఎస్ వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్కి అగెనెస్ట్గా ఎంత బలంగా వెళ్ళాలని రష్యా డిసైడ్ చేసుకుంది అనే దానికి ఇదొక సింబాలిక్ రిప్రజెంటేషన్, సింబాలిక్ ఎగ్జాంపుల్. ఈ నార్త్ కొరియా యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్య జరిగిన ఈ డిఫెన్స్ ప్యాక్ట్లో ఖచ్చితంగా సెక్యూరిటీతో పాటు ట్రేడ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్, తర్వాత హ్యుమానిటేరియన్ ట్రైస్, కల్చరల్ ట్రైస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇది ఒక 24 years తర్వాత పుతిన్ నార్త్ కొరియా వెళ్ళి ఈ ట్రీటీ సైన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఈ ట్రీటీ యొక్క 24 years తర్వాత నార్త్ కొరియా విజిట్ చేసి ట్రీటీ సైన్ చేశారంటే ఆ గ్రావిటీ ఎంత యుక్రెయిన్ రష్యా వార్ యొక్క ఎంత ఇంటెన్సిటీ ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు నార్త్ కొరియా తర్వాత మనకు
ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు సోవియట్ యూనియన్కి నార్త్ కొరియాకి 1961లో ఒక ట్రీటీ ఉండింది, మిలిటరీ ఇంటర్వెన్షన్ ట్రీటీ. ఏదన్నా రెండు దేశాల మీద, యుఎస్ఎస్ఆర్ మీద కానీ నార్త్ కొరియా మీద కానీ ఏదైనా థర్డ్ కంట్రీ అటాక్ చేస్తే ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలనే ట్రీటీ మనకు 1961లో సైన్ చేశారు. బట్ 2000లో ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయ్యి డిజింటిగ్రేట్ అయిందో ఫార్మర్ సోవియట్ యూనియన్, ఈ ట్రీటీను కొలాప్స్ అయిపోయింది. ఈ కొలాప్స్ అయిపోయిన తర్వాత 2000లో ఇంకొక కొత్త ట్రీటీతో వచ్చారు. కాకపోతే అంతకు ముందు ఉన్నంత ట్రీటీ అంత స్ట్రాంగ్గా లేదు. దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు రీసెంట్గా ఒక స్ట్రాంగర్ డిఫెన్స్ రెండు దేశాల మధ్య నార్త్ కొరియా యాజ్ వెల్ యాజ్ రష్యన్ హెడ్స్ ఆఫ్ ద కంట్రీస్ యొక్క సైన్ చేశారు. దీంట్లో ప్రధానంగా ఒకటి, ఇది స్ట్రాంగెస్ట్ ఎవర్ డిఫెన్స్ ట్రీటీ బిట్వీన్ ద టూ కంట్రీస్ అనేసి నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ చెప్పారు. అంటే నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఇంకోటి ఏమన్నారంటే, రష్యాకి కావాల్సిన యుక్రెయిన్ వార్ విషయంలో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇచ్చేదానికి నార్త్ కొరియా ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుందనేసి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. చూడాలి ఇప్పుడు వెస్ట్కి తర్వాత రష్యా మధ్య జరుగుతున్న ఎస్కలేటెడ్ హీటెడ్ రిలేషన్స్ ఏవైతే పర్టికులర్లీ యుక్రెయిన్ వార్ తర్వాత, అంతకుముందు క్రీమియా ఎనాగ్రేషన్ 2014లో జరగడం వల్ల G8గా ఉన్న గ్రూప్ నుంచి రష్యాని ఎక్స్పెల్ చేసేయడం వల్ల G7గా మారిపోయింది. ఇప్పుడు మేజర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో రష్యాని ఐసోలేట్ చేసుకుంటూ రష్యా యొక్క ఎకనమిక్ యాక్టివిటీని, రష్యన్ మీద శాంక్షన్స్ విధించి రకరకాలుగా రష్యాని ఇబ్బంది పెడుతున్న ఈ క్రమంలో రష్యా ఏమాత్రం వెనక తప్పకుండా వెస్టర్న్ కంట్రీస్కి ధీటుగా, వెస్టర్న్ కంట్రీస్కి యాడ్వర్సరీస్గా ఉన్న నార్త్ కొరియాతో కానీ చైనాతో కానీ బెటర్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ రష్యా చాలా ధీటుగా వెస్ట్ని కౌంటర్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో రష్యాతో ఇండియా కూడా, రష్యా మీద శాంక్షన్స్ ఉన్నప్పటికీ చీపర్ ప్రైస్కి మనకు క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇండియా కూడా రష్యా నుంచి ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని రష్యాకి కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఇండియాకి రష్యాకి చాలా హిస్టారికల్గా చాలా గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. పర్టికులర్లీ డిఫెన్స్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇండియా ఎప్పుడన్నా క్రైసిస్లో ఉందంటే ఫస్ట్ కంట్రీ టు సపోర్ట్ వచ్చేసి రష్యా ఉండింది మనకు. సో ఈ క్రమంలో ఈ నార్త్ కొరియా తర్వాత రష్యా మధ్య జరిగిన ఈ డిఫెన్స్ ట్రీటీ ఖచ్చితంగా వెస్ట్రన్ కంట్రీస్కి ఒక సెట్ బ్యాక్గా చెప్పాలి. ఎందుకంటే నార్త్ కొరియా ఆల్రెడీ న్యూక్లియర్ స్టేట్గా ఉంది, రష్యా కూడా న్యూక్లియర్ స్టేట్గా ఉంది. ఈ క్రమంలో ఒక పవర్ఫుల్ కంట్రీస్ అన్ని వెస్ట్రన్ కంట్రీస్ ఒక పక్క ఒక గ్రూప్గా, తర్వాత రష్యా లెడ్ రష్యాకి అనుకూలంగా ఉండే కంట్రీస్, లేకపోతే యుఎస్ అంటే పడని కంట్రీస్ ఇంకో పక్క వచ్చినప్పుడు డెఫినెట్గా అది మనకు అది వరల్డ్ సెక్యూరిటీకి ఒక థ్రెట్గా చూడాల్సి ఉంటుంది. లేకపోతే వరల్డ్ సెక్యూరిటీకి ఒక ఆల్మోస్ట్ ఒక పీస్ అనేది కొంచెం త్వరితగతిన దొరికేదానికి ఆస్కారం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు రష్యాలో మనం యుక్రెయిన్ వార్ చూసుకుంటే గత 2 yearsగా కంటిన్యూస్గా జరుగుతుంది. యుక్రెయిన్లో వార్ జరుగుతున్న ఈ క్రమంలో వెస్ట్రన్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా పర్టికులర్లీ సదరన్ గాజాలో ఇంటెన్స్గా అటాక్ చేసుకుంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా వరల్డ్ పీస్కి ఇక్కడ రష్యా యుక్రెయిన్ సంబంధించిన ట్రీటీ కానివ్వండి, లేకపోతే పాలస్తీనాలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ అటాక్స్ కానివ్వండి, డెఫినెట్గా వరల్డ్ పీస్కి ఒక ఇబ్బందికర పరిణామాలు. ఖచ్చితంగా ఇలాంటి ట్రీటీస్ ఏవైనా ముందుకెళ్తున్న క్రమంలో వెస్ట్రన్ కంట్రీస్ రష్యా ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకొని వరల్డ్ పీస్ని వైపుగా వెళ్ళాలి తప్ప ఈ రకంగా యాడ్వర్స్ కంట్రీస్ అన్ని ఒక గ్రూప్గా, తర్వాత ఇంకో యాడ్వర్స్ కంట్రీస్కి ఆపోజిట్గా ఉండే కంట్రీస్ ఇంకో గ్రూప్గా ఏర్పడితే ఖచ్చితంగా వరల్డ్ పీస్కి అయితే థ్రెట్గా ఉంటుంది. ఇక్కడ కిమ్ జాంగ్ మనకు నార్త్ కొరియన్ లీడర్ యొక్క మనం స్టేట్మెంట్ చూసుకుంటే, రష్యా యొక్క వార్ ఎఫర్ట్స్ ఏదైతే యుక్రెయిన్లో వార్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారంటే ఎంత అమెరికా సపోర్ట్ చేస్తున్నటువంటి యుక్రెయిన్కి అగెనెస్ట్కి వెళ్ళేదానికి ఎంత బలంగా నార్త్ కొరియా ఉందనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ట్రీటీ ఏదైతే నార్త్ కొరియా తర్వాత రష్యా మధ్య జరిగిందో ఇది ఖచ్చితంగా యుఎస్కి అనేది కొంచెం యుఎస్కి అంత ఈజీగా డైజెస్ట్ అయ్యే అంశం అయితే కాదు. ఇది $170 million $1 million ఇండియన్ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసేదానికి ఏడీబీ ఇండియాకి లోన్గా ఇవ్వబోతుంది. ఇండియా వచ్చేసి ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏడీబీగా ఉంది. ఏడీబీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. సో $170 million ఏవైతే ఏడీబీ ఇండియాగా $100 million ఏదైతే లోన్ అమౌంట్ ఇస్తూ ఉందో ఇది ఫ్యూచర్లో వచ్చే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కి ప్రిపేర్డ్నెస్ కోసము ఒక $170 million యొక్క లోన్ అయితే ఏడీబీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఏషియా పెసిఫిక్ రీజియన్లో జరిగే
ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇలా క్రైసిస్ వచ్చినప్పుడు కానీ ఏడీబీ నుంచి జనరల్గా లోన్స్ వస్తూ ఉంటవి. సో ఇండియా ఈజ్ ఎ ఫౌండింగ్ మెంబర్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఉంది కాబట్టి బిగినింగ్గా ఏడీబీ ఫౌండింగ్ మెంబర్గా ఉంది కాబట్టి ఇండియాకు కావాల్సినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్కి, తర్వాత నేషనల్ కలామిటీస్ని ప్రిపేర్డ్నెస్గా కావాల్సిన లోన్స్ ఏవైతే ఉన్నాయో ఏడీబీ నుంచి ఇండియాకు ఆఫర్ వస్తూ ఉంటాయి. సో చూద్దాం ఈ 170 మిలియన్ ఫ్యూచర్ ప్రిపేర్డ్నెస్కి హెల్త్ రిలేటెడ్ పాండమిక్స్ ఏవైనా ఫ్యూచర్లో వచ్చే వాటికి ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది అనే దానికోసము ఏడీబీ $170 మిలియన్ ఆఫ్ రూపీని ఇండియన్ గవర్నమెంట్కి లోన్గా ఇస్తుంది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి 170. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యాడీ ఎంఎస్పీ గురించి. సో దగ్గరగా ఒక క్వింటల్కి వచ్చేసి ₹117 ఎంఎస్పీని 2024-25 ఖరీఫ్ క్రాప్ సీజన్కి పెంచడం జరుగుతూ ఉంది. సో ఇది ఏదైతే పెంచారో ఇప్పుడు మనకు దగ్గరగా మనము చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికీ ఇండియాలో ప్యాడీ ఏదైతే ఉందో గవర్నమెంట్ దగ్గర ఉన్న స్టాక్ చాలా సర్ప్లస్ ఉంది. సర్ప్లస్ ప్యాడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నా కానీ సో ఇంకా ఎంఎస్పీ ప్యాడీకి పెంచేదాని వెనకాల రీజన్ ఏంటంటే ఏదైనా క్రాప్ యాడ్వర్స్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే యాడ్వర్స్ నేచురల్ కలామిటీస్ ఏమన్నా అటాక్ చేసినప్పుడు, లేకపోతే నేచురల్ కలామిటీస్ ఏదైనా అక్కర్ అయినప్పుడు క్రాప్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గి ప్రొడక్టివిటీ తగ్గితే ఈ ఫుడ్ సర్ప్లస్ ఉన్నదాన్ని వాడుకుంటే తర్వాత నెక్స్ట్ ఇయర్ కల్లా కావాల్సిన ఫుడ్ సర్ప్లస్ తగ్గుతూ ఉంది. అందుకని ఫార్మర్స్లో ఒక కాన్ఫిడెన్స్ని ఇన్స్టిల్ చేసేసి ఒక పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ పెంచాలనే ఒక ఉద్దేశంతోనే పర్టికులర్లీ ప్యాడీకి 117 రూపీస్ని ఎంఎస్పీ పెంచడం జరుగుతుంది 2024-25 ఖరీఫ్ సీజన్కి వచ్చేసి. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనేసి ఒక స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. మనకు ఇది నీతి ఆయోగ్ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనే స్కీమ్ని తీసుకొచ్చింది. దీన్ని 2021-22 బడ్జెట్ నుంచి దీన్ని 24-25 బడ్జెట్ 2024-25 బడ్జెట్ కల్లా సర్టెన్ అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మానిటైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఆ స్కీమ్లో భాగంగా మనకు ఫైనాన్షియల్ ఇయర్ 24లో 1.56 lakh crore రూపీస్ని నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసెట్స్ని మానిటైజ్ చేయగలిగింది. ప్రధానంగా ఇక్కడ ఎలాంటి ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని మానిటైజ్ చేస్తుందంటే, ఒకటి సర్ప్లస్ ఉన్న ఎసెట్ని మానిటైజ్ చేస్తుంది. తర్వాత అండర్ యూజ్డ్, తర్వాత అన్యూజ్డ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటైజ్ చేస్తుంది. ఈ మానిటైజ్ చేసే ముందు కూడా వాటి మీద క్లియర్గా ఈ పర్టికులర్ రిసోర్సెస్ ఏవైతే బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అసెట్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటాయో అవి ప్రాపర్ ఫ్యూచర్ ప్లాన్తో ఉన్నాయా లేవనే చూస్తుంది. తర్వాత సర్ప్లస్ యూజ్లో ఉన్నాయా, తర్వాత అండర్ యూజ్లో ఉన్నాయా, తర్వాత అన్యూజ్లో ఉన్నాయా అనే ఈ 3 క్రైటీరియాస్ని బేస్ చేసుకొని వాటిని నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని మానిటైజ్ చేసేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫర్దర్గా రెవెన్యూ జనరేట్ చేసేదానికి నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనే ఒక మెకానిజం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసెట్స్ని పర్టికులర్లీ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అసెట్స్ ఉంటాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అదర్ ఏదైతే అసెట్స్ ఉంటాయో వాటి ఎకనమిక్ యాక్టివిటీని అన్లాక్ చేసి వాటి నుంచి మానిటైజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్తో ముందుకు వచ్చింది. ఈ స్కీమ్లో ప్రధానంగా ఇప్పుడు 2024 ఫైనాన్షియల్ ఇయర్ 24లో 1.56 lakh crore అయితే మానిటైజ్ చేయడం అయితే జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు. మళ్ళీ టుమారో హిందూ పేపర్ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.